ఇక అన్నీ తిరిగేసి రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయ్యి క్లాక్ రూమ్‌లో పెట్టిన లగేజ్ అంతా తీసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంటికి వెళ్ళిపోయే ఆనందంలో ఉన్నామనమాట. రూమ్ దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్ దగ్గరలో వరకు మెట్రో తీసుకున్నాము. ఇంక అక్కడి నుంచి బస్ అనమాట ఎయిర్‌పోర్ట్‌కి. ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. 6:30కి ఫ్లైట్ అంటే ఆల్మోస్ట్ 3కే స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గర నుంచి. అయినా సరే లేట్ అయిపోయాము. లాస్ట్ మినిట్‌లో క్యాచ్ చేయగలమో లేదో అని అనుకున్నాం గానీ, అనుకోకుండా ఫ్లైట్ కొంచెం డిలే అయిందనమాట. సో, మాకు కొంచెం టైం దొరికింది. తినడానికి ఏమైనా తీసుకొని వెళ్దాము అని చెప్పి కేఎఫ్‌సీ తీసుకొని అప్పుడు ఫ్లైట్ బోర్డ్ చేయడానికైతే వెళ్ళాము. ట్రిప్‌లో మాత్రం మేము చేసిన జర్నీస్ అన్నీ ఇలా లాస్ట్ మినిట్‌లో హడావిడిగా చేసిన జర్నీసే. ఇక ఫ్లైట్ ఎక్కేసి కాసేపు పడుకొని లేచి ఈ నట్ కేసెస్ అయితే తీసుకున్నాము. ఒక కాజు అండ్ ఒక బాదం తీసుకున్నాం అనమాట. అండ్ వాటితో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్స్. ఇవి తినేసి లైట్‌గా న్యాప్ వేసి లేచేటప్పటికి వైజాగ్ అయితే వచ్చేసాము. మా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతది ఎంత రిలాక్స్‌గా ఫీల్ అయ్యామో. ఈ ట్రిప్‌లో మేము చాలానే మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. వీటన్నిటిలో మీకేది నచ్చిందో కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ట్రిప్‌తో మళ్ళీ కలుద్దాం.